నేను మీ జాహ్నవి రాఘవ సింగ్. ఈ రోజు వీడియోలో పవర్ బిల్ని మనం ఎలా కట్టాలి అనేది చూద్దాం. అదేంటి కొత్తగా చెప్తుంది, ఫోన్పే యూస్ చేసి చాలాసార్లు కట్టాం కదా, మళ్ళీ చెప్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? ఇక మీద నుంచి మనం ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, అమెజాన్ పే కానీ యూస్ చేసి పవర్ బిల్ని కట్టలేము. ఎందుకంటే ఆర్బీఐ అనేది కొన్ని రూల్స్ పెట్టిందనమాట. సో ఇక మీద నుంచి మనం ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ పవర్ బిల్ని కట్టలేము. మళ్ళీ పాత రోజుల్లాగా లైన్లో నుంచొని అలా కట్టాలి అని అంటారనుకున్నారా? కాదు, మనం ఇంట్లో నుంచే కూర్చొని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన యాప్స్ యూజ్ చేసి మనం పవర్ బిల్ని కట్టేయచ్చు, లేదా వెబ్సైట్ నుంచైనా కట్టొచ్చు. సో మన ఏపీలోనే 3 డిఫరెంట్ పవర్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఉన్నారు. అంటే ఏపీఎస్పీ డిసిఎల్, ఏపీఈపీడిసిఎల్, ఏపీసీపీడిసిఎల్. సో ఇవేంటబ్బా అనుకుంటున్నారా? మీ పవర్ బిల్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ పైన మీకు మెన్షన్ చేసి ఉంటుంది అదేంటో అనేది. ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా. సో ఇదేంటబ్బా ఎన్ని ఉన్నాయని అనుకుంటున్నారు? చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను, కొంచెం మీకు బోర్ కొడితే స్కిప్ కొట్టేయండి. సో ఏంటంటే ఏపీఈపీడిసిఎల్ అంటే ఈస్టర్న్ పవర్. ఈస్టర్న్ పవర్ అనేది ఎవరికి? మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళకి, విశాఖపట్నం వాళ్ళకి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళకి, విజయనగరం డిస్ట్రిక్ట్ వాళ్ళకి. అండ్ సిపి అనేది సెంట్రల్ పవర్. సెంట్రల్ పవర్ అంటే మన కృష్ణా డిస్ట్రిక్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్, అది విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తెనాలి, సో ఇటు సైడ్ అనమాట. సో సదరన్ పవర్ అనేది తిరుపతి, శ్రీకాళహస్తి, రాయలసీమ, సో అటువైపు అందరికీ సదరన్ పవర్ అనేది వస్తుంది. సో ఈ వీడియోలో నేను మొత్తం 3 యాప్స్ని కవర్ చేశాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. లైక్ కింద టైం స్టాంప్స్ ఇచ్చేస్తాను, లైక్ సెంట్రల్ పవర్ వాళ్ళు ఎక్కడి నుంచి చూడాలి, సో సదరన్ పవర్ వాళ్ళు ఎక్కడి నుంచి చూడాలి, ఈస్టర్న్ పవర్ వాళ్ళు ఎక్కడి నుంచి చూడాలని. సో టైం స్టాంప్ బట్టి మీరు వెళ్ళిపోండి, మొత్తం వీడియో చూడక్కర్లేదు. కానీ ఎక్కడ ఏం డౌట్ వచ్చినా వెంటనే కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రెస్పాండ్ అవుతాను. ఈస్టర్న్ పవర్ చూద్దాం. సో ప్లే స్టోర్కి వెళ్ళి ఈస్టర్న్ పవర్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మన మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీతో రిజిస్టర్ అవ్వాలి, లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మనకి సర్వీస్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి మన సర్వీస్ నెంబర్ ఇక్కడ చూపిస్తున్నా కదా, సో ఈ విధంగా సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. నీకు నేమ్ ఏమైనా కావాలంటే సబ్మిట్ చేస్తే అప్పుడు అది రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత బిల్ పే అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి మన బిల్ డీటెయిల్స్ కనిపిస్తే దాన్ని పే చేసేయచ్చు ఫోన్పే వేసుకొని. ఇక్కడ నేను ఫోన్పే యూస్ చేస్తున్నా. సో వన్స్ మనకి పేమెంట్ అన్నగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా రిసిప్ట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ పవర్ చూద్దాం. సో ఫస్ట్ క్విక్ పే చూసేద్దాం. సో ఇక్కడ చూడండి క్విక్ పే అని ఉంది కదా, సో ఇక్కడ సర్వీస్ నెంబర్ 13 digit సర్వీస్ నెంబర్ ఏదైతే ఉందో సర్వీస్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్, ఏ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, అంతే. ఇక్కడ పైన పే అనే బటన్ ఉంది చూసారా, ఆ పేని క్లిక్ చేస్తే ఇది క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. చేసిన తర్వాత మనకి పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూపీఐ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం యూపీఐ ఐడితో కానివ్వండి, క్యూఆర్ కోడ్తో కానివ్వండి, ఎలాగైనా పే చేసుకోవచ్చు. సదరన్ పవర్. సో ఈ సదరన్ పవర్ అప్లికేషన్ని కూడా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి సైన్ అప్, లాగిన్ అండ్ క్విక్ పే అని ఉంది కదా, సో క్విక్ పేలో పే చేసేద్దాము. సర్వీస్ డీటెయిల్స్, సర్వీస్ నెంబర్, ఇక్కడ మన పవర్ బిల్లో కనిపించే సర్వీస్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం. అండ్ పవర్ బిల్లో కనిపించిన మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీ పవర్ బిల్లో కనిపిస్తుంది కదా స్టార్టింగ్ 2 లాస్ట్ 2, సో ఈ డిజిట్స్ ఈ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలి, లేకపోతే ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ అని వస్తుంది. సో ఒకవేళ ఎవరైతే రెంట్ హౌస్లో ఉంటున్నారో వాళ్ళు మీ ఓనర్స్ని అడిగి ఆ ఫోన్ నెంబర్ తీసుకొని పే చేయండి. సో అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ అని చెప్పి క్లిక్ చేయాలి, అంతే. ఇక్కడ కూడా సేమ్ మన డీటెయిల్స్ వస్తాయి. పైన పే అని ఉంది కదా, సేమ్ అగ్రీ అండ్ కంటిన్యూ కొట్టి ఇంకా పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇది కొంచెం స్లోగా ఉంటుందన్నమాట. సో స్లోగా ఉంటే ఒకసారి బ్యాక్ వస్తే మళ్ళీ వెంటనే మనకి ఇది అవుతుంది అనమాట. సేమ్ అంటే ఇక చూస్తారు కదా, ఫోన్పే స్కానర్ వస్తుంది, యూపీఐ ఐడి వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగానే మనం ఇంట్లో కూర్చొని పవర్ బిల్ అనేది కట్టుకోవచ్చు. వీడియో నచ్చితే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా సరే వెంటనే కమెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇలా ఉంటే బాగున్ను, ఇలా ఎక్కడ వీడియోస్ దొరకట్లేదు, ఇలా ఎవరైనా చేస్తే బాగుండు అని మీకు ఏమన్నా అనిపించినా కమెంట్ చేయండి. నేను వెంటనే వాటి మీద వీడియోస్ అనేవి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.